మంచు వీడిపోవునట్లు మన అతిక్రమములను, మబ్బు తొలగునట్లు మన పాపములను తుడిచివేవాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుండి 46 వచనాల వరకు చదువుదామా ఒకసారి. 34వ వచనం నుండి, ఆయన సద్దూకైల నోరు మోయించునని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేం తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకైన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పినడలా ఆయన ఎలాగ అతనికి కుమారుడగునని వారిని అడగగా, ఎవడునూ మారుమాట చెప్పలేకపోయిను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక్క ప్రశ్నయు అడగ తెగింపలేదు. సద్దూకైలు శోధించడం అయిపోయాక ఇంకిక్కడ పరిసయ్యులు బయలుదేరారు. ఆయనను శోధించుచు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. అయితే మనందరికీ తెలిసిన రెండో ఆజ్ఞలు ఇక్కడ ప్రభు పలుకుతున్నారు. దేవుని ప్రేమించడం, మన పొరుగువారిని ప్రేమించడం. ఇది చాలా సాధారణమైన మాటగా కనిపిస్తుంది, కానీ దేవుని వాక్యం ఈ వాక్యాన్ని ఎలా వివరిస్తుందో చూస్తే చాలా ఆశ్చర్యపరిచేదిగా ఉంటుంది. మొదటిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అంటారు, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అని. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆయన మనకు తన ప్రేమనిచ్చారు. ఏ ప్రేమనైతే ఆయన ఇచ్చారో అదే ప్రేమతో మనం తిరిగి ప్రేమించాలి అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకొక చోట రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినదై ఉన్నది అని అక్కడ చదువుతాం. ఏ ప్రేమ అయితే దేవుడు మన హృదయాల్లో కుమ్మరించారో అదే ప్రేమతో మనం తిరిగి దేవుణ్ణి, మన పొరుగువారిని ప్రేమించాలని వాక్యం స్పష్టంగా వివరిస్తుంది. ఎందుకు వాక్యము దేవుని ప్రేమతోనే మనం తిరిగి ప్రేమించాలని చెప్తుందంటే, మన శరీరంలో కూడా ప్రేమ పుడుతుంది. దాన్ని శరీరానుసారమైన ప్రేమ అంటారు. అయితే శరీరానుసారమైన ప్రేమ వేరు, ఆత్మానుసారమైన ప్రేమ వేరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు అంటారు, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అన్నారు. శరీరానుసారంగా వచ్చేది ఏదైనా అది ప్రభువుని సంతోషపెట్టేది కాదని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అది మనం చేసేది ఏదైనా సరే, అది ఆరాధన అయినా, సేవ అయినా, ఆయన కొరకు ఏమైనా రాసినా, అది పాట కావచ్చు, పుస్తకం కావచ్చు, ఏదైనా సరే పరిశుద్ధాత్మ లీడ్ చేయకుండా, నడిపించకుండా చేసింది ఏదైనా కూడా అది మన శరీరంలో నుంచి పుట్టేదే, అది దేవునికి అంగీకారం అయ్యేది కాదని మనం గుర్తించాలి. అయితే ఎలా గుర్తిస్తామో ఒక మనిషి శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారా, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నారా అని అంటే, ఆత్మానుసారంగా ప్రవర్తించే వారిలో ఆత్మఫలం కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన ఆత్మఫలాన్ని ఆత్మానుసారంగా ప్రవర్తించే వారిలో చూస్తాం. అయితే ఆత్మానుసారమైన ప్రేమ ఎలా ఉంటుందో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల్లో చాలా చక్కగా వివరించబడింది. అది చదివినట్లయితే మనకు అర్థమవుతుంది అసలు ఆత్మానుసారమైన ప్రేమ ఎలా ఉంటుందో. అప్పుడు మనము శరీరానుసారమైన ప్రేమను దాన్ని పక్కన పెట్టి చూస్తే కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటుంది, అంటే వ్యతిరేకంగా ఉంటుంది. ఆయనే ముందుగా మనల్ని ప్రేమించారు కాబట్టి మనల్ని తిరిగి ప్రేమించమని అడిగారు. అయితే అలా ప్రేమించిన వారికి కలిగే భాగ్యం ఏంటి అని వాక్యం చెప్తుందంటే, ఒకటి, ఆయన తను తాను కనపరుచుకుంటారని యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. 2, తను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనంలో చూస్తాం. 3, వారి కొరకు, అంటే తను ప్రేమించు వారి కొరకు సమస్తమును సమకూడి మేలు కొరకయ్యే జరుగుతాయి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. 4, తను ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచినవి చాలా గొప్పవని, అవి ఆత్మ ద్వారానే తెలియజేయబడతాయని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో మనం చూస్తాం. 5, ప్రభువుని ప్రేమించిన వారు జీవకిరీటం పొందుతారని యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు 1వ అధ్యాయం 12వ వచనంలో. 6, దేవుని ప్రేమించినడలా అతడు దేవునికి ఎరుకైన వాడే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఇంకా 7వదిగా,
1000 తరముల వరకు దేవుని కరుణ వారిపై ఉంటుంది, తను ప్రేమించు వారిపై ఉంటుందని నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఒకవేళ మనలో ఎవరిమైనా నేను దేవుణ్ణి ప్రేమించలేకపోతే ఏమైందిలే అని అనుకుంటూ ఉంటే ఈ ఆశీర్వాదాలన్నింటినీ కోల్పోతామని గుర్తించాలి. దేవుడు లోకమంతటికీ తన ప్రేమనిచ్చారు, కానీ అందరూ దాన్ని రిసీవ్ చేసుకోలేదు. ఎంతమంది నిజంగా దాన్ని పొందుకుంటారో వారు మాత్రమే తిరిగి ఆయన ప్రేమించగలరు. మనం రిసీవ్ చేసుకొని దాన్ని మనం పొందుకోలేము. మనం పొందుకోలేదంటే మన దగ్గర లేదని, ఇంకా మన దగ్గర లేని దాన్ని మనం ఇవ్వలేమని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనలో ఎవరమైనా యేసుక్రీస్తును ప్రేమించలేకపోతుంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు నేను ఆయన ప్రేమను రిసీవ్ చేసుకున్నానా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆ ప్రేమను పొందుకోకపోతే ఇప్పటికైనా రిసీవ్ చేసుకోవడానికి మనం ప్రార్థన చేసుకుని, అంటే మనం ఒక నిర్ణయం తీసుకొని ప్రభువుకి ప్రార్థన ద్వారా తెలియచేస్తే చాలు. ఇంకా దాన్ని మనం రిసీవ్ చేసుకునేలాగా చేసే బాధ్యత ప్రభువే తీసుకుంటారు. ఒకవేళ నేను పొందుకోకపోతే ఏం నష్టంలే అనుకుంటే దానికి కూడా ప్రభు ఏం సమాధానం చెప్తున్నారో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 40 నుంచి 43 వచనాల్లో మనం చూస్తే, మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అని చెప్పి, ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదు అని ప్రభు అన్నారు. ఇక్కడ ఇంకొక డేంజర్ కూడా ప్రభు చెప్తున్నారు 43వ వచనంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, మీరు నన్ను అంగీకరించరు, మరి ఒకడు నా నామమున వస్తే వానిని అంగీకరిస్తారని. అంటే దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉండదో వారు సత్యవంతుణ్ణి తెలుసుకోలేరు అని చెప్తున్నారు. కాబట్టి మనం దేవుని ప్రేమించడం అంటే ఆయన ఇచ్చిన ప్రేమను తిరిగి ఆయనకి ఇవ్వడమే. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో అన్డివైడెడ్ లవ్ని మనం ప్రభువుకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన కూడా మన కోసం తనకున్నదంతా ఇచ్చేసి మనల్ని కొన్నారు. కాబట్టి ఆయనకు అడిగే హక్కు ఉందని గమనించాలి. ఇంకా తర్వాత వచనాలు చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 41 నుంచి 46 వచనాలు చూస్తే, అప్పటి వరకు సద్దుకాయలు పరిసయ్యులు యేసు ప్రభువుని ప్రశ్నించారు. కానీ ఇక్కడ ప్రభువు వారిని తిరిగి ఒక ప్రశ్న అడుగుతున్నారు, క్రీస్తు ఎవని కుమారుడు అని. వారు వెంటనే సమాధానం చెప్పారు, దావీదు కుమారుడు అని. అప్పుడు ప్రభువు 110వ కీర్తన 1వ వచనం అక్కడ ఎత్తి మాట్లాడుతున్నారు. మెస్సయ్య కేవలం దావీదుకు కుమారుడైతే మరి దావీదు తన కుమారుడిని ప్రభువు అని ఎందుకు పిలుస్తున్నారు అని. ఇక్కడ ప్రభు ఒక గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తా ఉన్నారు. వంశావళి ప్రకారం మెస్సయ్య దావీదు కుమారుడే, మానవ వంశం ప్రకారం. కానీ దావీదుకు దేవుడు కూడా. అంటే ఈయన దైవ మానవునిగా తను తాను ప్రకటించుకుంటూ ఉన్నారు. పరిపూర్ణ మానవునిగా, పరిపూర్ణ దేవునిగా ఆయన యొక్క దైవత్వం, మానవత్వం రెండింటినీ చూపించారు. ఇంకా తిరిగి వారు ఏ ప్రశ్న వేయలేదు. ఇలాంటి మన ప్రభువుకు మన హృదయంలో ఏం స్థానం ఇస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభువా అని ఆయన్ని పెదవులతో పిలుస్తాము, కానీ నిజంగా మనం మన మీద పూర్తి అధికారాన్ని ఆయనకిస్తున్నామా? ఎవరు ప్రేమిస్తారో వారే తమను తాము అప్పగించుకోగలుగుతారు దేవుణ్ణి. కాబట్టి మన జీవితాల్లో దేవుని ప్రేమించడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి. ఇది ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారే ఆయన శిష్యులుగా కొనసాగగలుగుతారు. ప్రేమించలేని వారు నిజంగా ఆయనతో నడవలేరు. ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 11వ వచనంలో ఒక శ్రేష్టమైన వాక్కు ఉంటుంది. అదేంటంటే, వారు గొర్రెపిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యంను బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. నిజంగా ప్రభువుని ప్రేమించేవారు తమ ప్రాణాలను ప్రేమించుకోరు. ప్రభు కోసం ఏదైనా త్యాగం చేయటానికి సిద్ధపడి ఉంటారు. అలాంటి వారే ప్రభువుకి కావాలి. అలాంటి వారికి ఆయన తను తాను కనపరుచుకుంటారు. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు మాకు ఇస్తున్న ప్రేమను మేము రిసీవ్ చేసుకునేలాగా సహాయం చేయండి. తిరిగి మిమ్మల్ని అదే ప్రేమతో ప్రేమించగలుగుట కృప చూపండి. మీరు చెప్పారు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ వీటిలో నిలిచి ఉండేది ప్రేమేనని. మేము ఈ గుడారంను విడిచిపెట్టినా మాలో మీ మీద ఉన్న ప్రేమ శాశ్వతంగా నిలిచుంటుందని నమ్మి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ పేరట చూపిన ప్రేమను మీరు ఎన్నటికీ మరచిపోరని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మేము ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడినట్లు మా జీవితాన్ని సరిచేయమని బ్రతిమాలుతున్నాం.
ఈ రోజంతటిని మీకు అప్పగించుకుంటున్నాం. మేము అన్ని విషయాల్లో విశ్వాసము కలిగి సందేహం ఏమీ లేకుండా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువా నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.